రచ్చా రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు రౌండప్లో ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా ఫ్యూచర్ సిటీ మారనుంది. దీంతో పాటు చికెన్ వేస్ట్ ఎలా ఈ చేపల చెరువుల్లో వేస్తున్నారు, దాంతో ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న వార్తను కూడా మనం ఈ బులెటిన్లో చూస్తాము. అలాగే గల్ఫ్లో జరిగిన మరో ప్రమాదంలో నలుగురి శవపేటికలు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్ఆర్ఐకి సంబంధించిన పాలసీ రూపొందించడంలో ఎందుకు ఉదాసీన వైఖరితో ఉంది అన్న అంశాలను కూడా మనం ఈ బులెటిన్లో చూడవచ్చు. రచ్చా రాజకీయం ఎట్ 5 PM. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఆయన కలల ప్రాజెక్ట్ దాదాపుగా 3 చెరువుల మధ్య ముచ్చర్ల అంటే చాలా అద్భుతమైన టెక్నాలజీతో అంతర్జాతీయ నగరాలతో పోటీ పడే విధంగా ఈ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దానికి సంబంధించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఈ కార్యాలయం ప్రారంభించిన తర్వాత ఏమవుతుందంటే దానికి సంబంధించిన అక్కడ వచ్చే ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు అన్నీ కూడా చాలా చకచక జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. చాలా ఆశలు పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ఏరియా మొత్తం డెవలప్ అవడంతో పాటు అటుపక్క ఆంధ్రాకు, తెలంగాణకు కనెక్ట్ చేస్తూ భారీ స్థాయిలో అక్కడ రహదారులు వస్తున్నాయి, పలు ప్రాజెక్టులు వస్తున్నాయి, బుల్లెట్ ట్రైన్కు సంబంధించిన పాయింట్ కూడా అక్కడ వస్తుంది. దీంతోపాటు మెట్రో ట్రైన్స్ ఏవైతే సిటీలో ఉన్నాయో దాని విస్తరణ కూడా అక్కడి వరకు తీసుకెళ్ళడంతో పాటు మొత్తం ప్రపంచంలోనే ఒక గ్రీన్ సిటీగా, ఒక టెక్నాలజీ సిటీగా, ఒక అద్భుతమైన సిటీగా అంటే మనం చూడవచ్చు. గతంలో హైదరాబాద్ నగరం ఉండేది, ఆ తర్వాత సికింద్రాబాద్, ఆ తర్వాత సైబర్ సిటీని మనం చూస్తున్నాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనం ఏదో విదేశాల్లో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అలా రేపు అంటే ఒక 20 ఏళ్ల తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు కనిపిస్తున్న ఆ భూములన్నీ సైబర్ సిటీని తలపించేలా ఉండబోతుంది అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అసలు సైబర్ సిటీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఫ్యూచర్ సిటీ అనేది తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న భారీ నెట్ జీరో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఇది కేవలం నివాస నగరంగా కాకుండా టెక్నాలజీ, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, క్రీడలు, పెట్టుబడుల కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. అయితే ఈరోజు జరిగిన డెవలప్మెంట్ FCDA అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్యాలయం ప్రారంభమైంది. అసలు ఈ కార్యాలయం ఎందుకు అంటే ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన నిర్మాణం, ప్రణాళిక, అనుమతి, అమలు కార్యక్రమాలని పర్యవేక్షించేందుకు ఈ FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. మీర్ఖాన్పేటలో ఉన్న ప్లేస్లో 19 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కొత్త కార్యాలయ భవనాన్ని సీఎం ప్రారంభించారు. ప్రాజెక్టుల అమలుపై పర్యవేక్షణ జరుగుతుంది. ఇక్కడ నుంచి పెట్టుబడిదారులకు సింగిల్ విండో సేవలు అందుబాటులో ఉంటాయి. భూ వినియోగం, మౌలిక వసతులు, పరిశ్రమల అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందిస్తారు. అంతర్జాతీయ పెట్టుబడుల్ని ఆకర్షించే వ్యూహాలు ఇక్కడ అమలు చేస్తారు. FCDA బిల్డింగ్కి గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి గ్రీన్ బిల్డింగ్ హోదా ఆ స్టేటస్ వచ్చింది. ఇది చాలా రేర్గా వస్తుంది. ఎందుకంటే ఇంధన పొదుపు, నీటి నిర్మాణ సామర్థ్యాన్ని పెంచుకోవడం, అలాగే పర్యావరణ ఫ్రెండ్లీగా ఉండటం, అలాంటి అవకాశాలన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి గ్రీన్ బిల్డింగ్ స్టేటస్ వచ్చింది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, AI హబ్, డేటా సెంటర్ క్లస్టర్లు, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ విలేజ్, గ్లోబల్ బిజినెస్ జోన్లు, విద్యా పరిశోధన కేంద్రాలు, ఆధునిక నివాస వాణిజ్య ప్రాంతాలు ఏర్పాటు కానున్నాయి. ఫ్యూచర్ సిటీల్లో ఈ స్కిల్ యూనివర్సిటీ రానుంది. అంటే మొత్తం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళ స్కిల్స్ ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆయా రంగాల్లో వాళ్ళ స్కిల్స్ పెంపొందించేలా ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేసి వాళ్ళకి స్కిల్లో నైపుణ్యం పెంపొందించేలా ఆ స్కిల్ యూనివర్సిటీ పలు రకాల ట్రేడ్లలో సర్వీసులు అందించనుంది. దాదాపు 765 కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు రానుంది. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో తెలంగాణలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఒకటి, చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ పెరుగుతుంది. ఆ రియల్ ఎస్టేట్కు ఆధారంగా ఉన్న ఇండస్ట్రీ అంతా
అద్భుతంగా అభివృద్ధి చెందడంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో 56 మండలాల వరకు ఉన్నాయి. ఆ 56 మండలాల్లో కూడా అద్భుతమైన అభివృద్ధి, అంటే ఒక కొత్త నగరం. ఆ నగరం కూడా సాంప్రదాయక నగరంగా కాకుండా టెక్నాలజీకి ఒక హబ్గా ఈ ప్రాంతం మారనుంది. అందుకే పాలనా పరంగా అలాగే లీగల్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి రేవంత్ సర్కార్ ప్రత్యేకమైన చట్టం చేసి ఈ ప్రాజెక్ట్ పనులను ముందుకు తీసుకెళ్తుంది. సీజన్ మారింది, మృగసర కార్తె వచ్చింది కాబట్టి చాలామంది చేప తినడానికి ఇష్టపడతారు. అయితే మీరు తినే చేపల్లో భయంకరమైన బ్యాక్టీరియా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దానికి బలమైన కారణం ఉంది. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాదులో 6,000కు పైగా చికెన్ షాపులు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా 120 నుంచి 150 టన్నుల చికెన్ వేస్ట్ అనేది వస్తూ ఉంటుంది. మనం వెళ్ళి కొంటాం కదా, చికెన్ కొన్నప్పుడు స్కిన్లెస్ చికెన్ కొంటాం, అంటే మొత్తం స్కిన్ తీసేస్తారు. ఇక చికెన్కు సంబంధించిన తల, కాళ్ళు, ఈకలు వీటిని అన్నిటినీ తీసుకెళ్ళి జనరల్గా జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఇటీవల రైడ్ చేసి పట్టుకున్నారు. ఎందుకు రైడ్ చేశారంటే ఇదంతా రావడం లేదని. చెంగిచెర్లలో ఒక రెండరింగ్ ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్కి కనుక ఈ వేస్ట్ అంతా తరలిస్తే పౌల్ట్రీ మీల్ తయారైంది, ప్రత్యేకమైన బిస్కెట్లు తయారవుతాయి. అవి ప్రాసెస్ చేసి తయారవుతాయి కాబట్టి వాటిని చేపలకు కానీ, పందులకు, ఇంకా జంతువులు కొన్ని గుర్రాలకు చాలా వాటికి వాడుతూ ఉంటారు. పౌల్ట్రీకి సంబంధించి ఆ బిస్కెట్లు ఏదైతే ప్రాసెస్ చేసిన చికెన్ వేస్ట్ ఉందో, ప్రాసెస్ అయిన తర్వాత ఆ వేస్ట్ని బిస్కెట్ల రూపంలో పౌల్ట్రీ మీల్గా వాడుతుంటారు. అది ప్రొసీజర్. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే దాదాపుగా ప్రతిరోజు 20 నుంచి 30 లారీలు ఈ చికెన్ వేస్ట్ అంతా కలెక్ట్ చేసుకుంటున్నారు. ఎక్కడ అత్తాపూర్, రాజేందర్ నగర్, మలక్పేట్ ఈ ప్రాంతాల్లో, మూసీ పరివాహక ప్రాంతాల్లో నుంచి అక్కడ చికెన్కు సంబంధించిన వేస్ట్కు సంబంధించిన పెద్ద పెద్ద డంపులు ఉన్నాయి. ఆ డంపుల నుంచి నేరుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, భీమడోలు, అలాగే నల్గొండకు సంబంధించిన మాల్, తర్వాత గుంటూరు జిల్లా సమీపంలోని వినకొండ, నెల్లూరు ఈ ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారని ఫెడరల్ తెలంగాణ ఎంక్వైరీ చేస్తే ఈ జిహెచ్ఎంసీ అధికారులు అలాగే ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ సంబంధించిన అధికారులు ఏం చెప్తున్నారంటే, ఈ చికెన్ వేస్ట్ ఏదైతే ఉందో కలెక్ట్ చేస్తారో ఇదంతా ప్రైవేట్ వ్యక్తులు కలెక్ట్ చేసుకొని ఇక్కడ కనుక ఏదైతే చెంగిచెర్లలో రెండరింగ్ యూనిట్ ఉందో అక్కడ అమ్మితే కేవలం కిలోకి 10 రూపాయలు ఇస్తారంట. అదే చెరువుల దగ్గర తీసుకెళ్ళి పడేస్తే ఈ వేస్ట్ అంతా వాళ్ళు 25 నుంచి 30 రూపాయలు ఇస్తున్నారు. బాగా లాభం వస్తుంది కాబట్టి అక్కడ తీసుకెళ్తున్నారు. అంటే ఇది చికెన్ వేస్ట్ అక్రమ రవాణా, అమ్మకం అనే అంశాన్ని మనం పక్కన పెట్టి చాలా ఆరోగ్యపరమైన సమస్య. అంటే జలపుష్పాలని ప్రేమగా పిలుచుకుంటారు చాలామంది చేపల్ని, వాటిని కూడా మరీ అన్యాయం అండి బాబు. ఈ నాన్ వెజ్ తినే అలవాటు చేపలకు కూడా చేశారు మన వాళ్ళు. ఎంత గనులంటే ఈ ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన మన తెలుగు వాళ్ళు చేపలకు కూడా నాన్ వెజ్ తినడం అలవాటు చేశారు. దాంతో ఏమైపోయింది, అలాంటి చేపలు తిన్న వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. భయంకరమైన విషయం. ఈ సండే రోజైతే దాదాపుగా 60 లారీలు, 30 నుంచి 60 లారీలు, 250 నుంచి 300 టన్నులు, 500 టన్నుల వరకు కూడా ఆ రోజు డిమాండ్ని బట్టి ఈ చికెన్ వేస్ట్ డంప్ అంతా ఆంధ్రాకి తీసుకెళ్తున్నారు. అది వ్యాపారం, వాళ్ళకు ఆ చేప బాగా వెయిట్ వస్తుంది. వెయిట్ వస్తే ఆ చేపల చెరువు యజమానికి డబ్బులు వస్తాయి కాబట్టి వాడు నిర్దాక్షిణ్యంగా ఆయనకు డబ్బులు కావాలి, మన ఆరోగ్యం గురించి ఏం పట్టించుకోడు. మనం అనుకుంటాం ఇప్పుడు అన్నీ కాలుష్యం అయిపోయినాయి, ప్రతి దాంట్లో కల్తీ ఉంది కాబట్టి జలపుష్పాలని ప్రేమగా పిలుచుకునే ఈ చేపలకు సంబంధించి ఇంత ఘోరంగా చాలామైన దారుణమైన విషయం ఏంటంటే వాటికి కూడా నాన్ వెజ్ తినడం అలవాటు చేసిన ఘనులు మన తెలుగు వాళ్ళు. ఇక్కడ అంతా తీసుకెళ్ళి ఈ డంప్ని ప్రాసెస్ చేసి తీసుకెళ్తే అది వేరేగా ఉంటుంది. డైరెక్ట్గా పచ్చి ఈ చికెన్కు సంబంధించిన తల, అలాగే పేగులు, ఆ కాళ్ళు, అవన్నీ ఈకలు, అవన్నీ భయంకరమైన బ్యాక్టీరియా అంతా ఆ చేపల్లోకి వెళ్ళి మళ్ళీ మనం తినేసరికి మనం తినే ప్లేట్లో చికెన్ వేస్ట్ ఉందన్న కఠోరమైన వాస్తవం అది తలుచుకుంటూనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి ఫుడ్ మనం తింటున్నాం. మేము చాలా ఆసక్తిగా చికెన్, ఈ ఫిష్కు సంబంధించి ఎక్కువ రేటు ఉన్నా చాలామంది ఫిష్ తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే నీళ్ళల్లో, స్వచ్ఛమైన నీళ్ళల్లో ఉంటుంది, చెరువుల్లో ఉంటుంది, కాలువల్లో ఉంటుంది, నదుల్లో ఉంటుందన్న ఒక నమ్మకం.
కానీ ఏదైతే ఈ చెరువుల్లో పెంచుతున్న ఈ చేపలకు సంబంధించి ఈ అక్రమ రవాణా ద్వారా ఈ చికెన్ వేస్ట్ తీసుకెళ్ళి డంప్ చేసి వాళ్ళు బలిసేలా అంటే ఆ చేపలన్నీ వెయిట్ వచ్చేలా చేసి తిరిగి మళ్ళీ హైదరాబాద్ మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్మడం దారుణమైన ఈ అక్రమ ఫుడ్ చైన్ని జిహెచ్ఎంసి అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎంత ప్రతిరోజు కూడా 60 వరకు అంటే యావరేజ్ మామూలు రోజుల్లో అయితే 20 నుంచి 30, సండే రాత్రి అయితే 30 నుంచి 60 లారీలు ఎత్తుంటే జిహెచ్ఎంసీ పట్టుకుంది కేవలం 7 లారీలు మాత్రమే. అంటే గ్రౌండ్ లెవెల్లో అలాంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజల్లోనే మార్పు రావాలి, ఎలా అనేది పట్టించాలి. ఇప్పుడు అదంతా కనిపిస్తూ ఉంటుంది, ఎక్కడికక్కడ చాలా దరిద్రమైన వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన వచ్చినప్పుడు ఈ పబ్లిక్ కూడా చాలా బాధ్యతాయుతంగా ఫీల్ అయిపోయి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కు అలర్ట్ చేస్తే వాళ్ళు పట్టుకుంటారు, అక్కడే వాడు వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే ఈ సమస్య పరిష్కరించాలి అంటే ప్రజల్లో చైతన్యం రావాలి, కంటిన్యూగా దాడులు చేయాలని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ వ్యవస్థ నడుస్తూనే ఉంది, దాడులు నామకే వస్తే జరుగుతూ ఉంటాయి, ఈ డంప్ వెళ్తూనే ఉంటుంది, రెగ్యులర్ వార్తలు వస్తూనే ఉంటాయి. మొత్తం ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. వాళ్ళు అక్రమ రవాణా చేసేవాళ్ళు అక్రమ రవాణా చేస్తుంటారు, కొనేవాడు అక్కడ కొంటూనే ఉంటాడు. అంటే వ్యవస్థాగతమైన ఈ లోపాన్ని సరిచేస్తేనే ఈ మొత్తం సిస్టమ్ సెట్ అవుతుంది. అలా కాకుండా ఏదో అప్పుడప్పుడు దాడులు చేయడం, వార్తలు చూపించుకోవడం అంటే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు అని సామాన్య ప్రజలు చాలా ఆవేదన పడుతున్నారు. వాళ్ళు ఏం చేయలేరు. అంటే మొత్తం కాలుష్యం కల్తీమయమైన నేపథ్యంలో కనీసం ఆ జలపుష్పాలు ఆ చేపలన్నా తిని ఆరోగ్యంగా ఉందామా అంటే అక్కడ కూడా మరీ దారుణమైన విషయం ఏంటంటే చేపలకు నాన్ వెజ్ తినడం అలవాటు చేయడం అయితే మరి ఎక్కడా లేదు మన తెలుగు రాష్ట్రాల్లో తప్ప అనే అసహనం అయితే పబ్లిక్లో స్పష్టంగా కనిపిస్తుంది. పర్యావరణ రక్షణలో భాగంగా చికెన్ వ్యర్థాలను సేకరించడంలో పరిశ్రమలకు తరలించాలని, చెంగిచెర్లకు తరలించాలని, ఇతర పరిశ్రమలకు తరలించాలనే ప్రయత్నం అధికారులు వేసిన తొలి అడుగు ప్రజా ఆరోగ్యరీత్యా మంచిదని, అలాగే ఒకే చోటికి చేరకుండా ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతున్నటువంటి చికెన్ వ్యర్థాలకు శివారు మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలకు చిరు పరిశ్రమలు అంటే కేవలం 4 టన్నులకే పరిమితమైనటువంటి పరిశ్రమలు, చక్రీకరణం జరిగేటటువంటి పరిశ్రమలకు అటు సిడిఎంఏ కానీ, ఇటు సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ కానీ, మల్కాజ్గిరి కమిషనరేట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ అనుమతులు ఇవ్వాలని, చిన్న పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటు పడితే ఈ పర్యావరణ రక్షణ జరుగుతుందని, అక్కడే చక్రీకరణం జరిగి ఒకే చోట చేరకుండా పొల్యూషన్ రాకుండా అవుతుందని కోరుచున్నాము. తెలంగాణ నుంచి 4వ తరం కూడా గల్ఫ్ కంట్రీస్కి వెళ్తుంది, ఉపాధి కోసం సంపాదిస్తున్నారు, విదేశీ మారక ద్రవ్యాన్ని మన దేశానికి పంపిస్తున్నారు. అమెరికా, కెనడా, లండన్ వెళ్ళిన వాళ్ళు ఎవడు పంపడంలా అక్కడ ఆస్తులు పెంచుకుంటున్నారు. కానీ ఎవరైతే ఈ చిన్న పనులు చేసుకోవడానికి మామూలు స్థాయి ఉద్యోగులు ఉంటారో వాళ్ళంతా అక్కడ కష్టపడి పనిచేసి ఆ డబ్బు సంపాదించిన విదేశీ మార్గ ద్రవ్యాన్ని పంపిస్తూ దేశానికి చాలా అండగా నిలబడుతున్నారు. తెలంగాణలో 14 లక్షల మందికి పైగా గల్ఫ్ దేశాల్లో పనిచేసే వర్కర్లు ఉన్నారు. అయితే వాళ్ళు రాజకీయాలపై కూడా చాలా కీలకమైన ప్రభావం, ఏ ప్రభుత్వం గెలవాలి అనేది. తెలంగాణ మూమెంట్లో కూడా అప్పట్లో కేసీఆర్ అన్నారు, ఈ ఇష్యూ ప్రధానంగా కీలకంగా కూడా మారింది. గల్ఫ్ దేశాల్లో ఉపాధి, అక్కడ పడుతున్న బాధలు అవన్నీ. అంటే ఈ సిస్టమ్ పక్కనున్న కేరళ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా మంచిగా చేసుకుంటున్నారు. ఎలా వాళ్ళకు ఒక మంత్రిత్వ శాఖ ఉంది వాళ్ళకి సంబంధించి. ఎవరైతే గల్ఫ్కి వెళ్తున్నారో అల్లాటప్పగా గల్ఫ్కి వెళ్ళడానికి వీలుండదు. వాళ్ళు క్లియర్గా ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ద్వారా గల్ఫ్కి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడ పేరు నమోదు చేసుకుంటారు. ప్రభుత్వమే అక్కడ ఉన్న కంపెనీలతో డీల్ చేస్తుంది, డీల్ చేసి పక్కా ప్రణాళిక ప్రకారం ఒక సిస్టమేటిక్గా పంపిస్తారు. కాబట్టి అక్కడ అక్రమాలు ఉండవు, మోసపోవడం ఉండదు. ఏ పని కోసం వెళ్తున్నారో ఆ పనికి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు, మంచిగా సంపాదించుకుంటారు, ఇక్కడ దేశంలో వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు, హ్యాపీగా ఫ్యామిలీ ఉంటుంది. కానీ మన దగ్గర అలా ఉండదు. ఇక్కడంతా బ్రోకర్లు, లోఫర్లు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు అమాయకుల్ని మోసం చేస్తారు. విజిటింగ్ వీసాపై తీసుకెళ్ళి అక్కడ పని ఉందని ముఖం చాటేస్తారు, వాడు రోడ్డు మీద పడతాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా తక్కువ రేటుకి కూలీ దొరుకుతున్నాడు కదా అని కొంతకాలం టైం పాస్ చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడుకుని మళ్ళీ రోడ్డు మీద పడేస్తుంటారు. అయితే ఇక్కడ ఏమైందంటే ఒక పర్టికులర్గా ఎన్ఆర్ఐ పాలసీ అందరూ కేసీఆర్ అప్పుడు 9.5 ఏళ్ల పాలనలో 9 ఏళ్ల పాలనలో ఆయన ఏమంటాడు, ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తున్నామన్నారు, చాలా ప్రతిపాదనలు తీసుకొచ్చారు.
రోడ్డు ఒక డ్రాఫ్ట్ పాలసీ కూడా రూపొందించారు, కానీ అది ప్రాక్టికల్గా అమలు కాల. అయితే విషయం ఏంటంటే అక్కడ చనిపోతున్న వాళ్ళు అనేది ప్రధానమైన విషయం. అక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్లు మనం మొన్న ఏమైందంటే దుబాయ్ నుంచి షార్జా వెళ్ళే రోడ్లు, ఆ రోడ్లన్నీ 4, 5, 6 ట్రాక్స్ ఉంటాయి. ఏ ట్రాక్ మీద వెళ్ళేవి ఆ ట్రాక్ మీద చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి. ఏదైనా బ్రేక్ డౌన్ అయితే వెంటనే దాన్ని తీసి పక్కన పెట్టాలి, కానీ అది అక్కడే ఉంటే వెనకనున్న వచ్చిన వాహనం గుద్దేస్తుంది. అలా వెనక నుంచి వచ్చిన వాహనం గుద్దడంతో మన భారతీయులు 7 చనిపోయారు. అందులో మన జగిత్యాలకు చెందిన వాళ్ళు 3 ఉన్నారు. హైదరాబాద్ అతను ఒకతను ఉన్నాడు, 4 అయితే పోయారు. అయితే వాళ్ళకి ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళ డెడ్ బాడీలు రావడం పెద్ద సమస్య. మళ్ళీ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎలా, ఎవరు పే చేయాలి? మనం చూసాం గతంలో మక్కాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో దాదాపుగా 1 ఇయర్ అయిపోయింది. ఆ ప్రమాదంలో 45 మందికి పైగా మరణిస్తే ఇంతవరకు ఇన్సూరెన్స్ ఇవ్వలేదు ఆ ప్రభుత్వం. ఎవడు అడగడు. అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతనా, కేంద్ర ప్రభుత్వం బాధ్యతనా, ఎవరైనా ఎందుకు పట్టించుకోరు? అంత మన దేశంలో ప్రధాని మోడీకి సౌదీ అరేబియా కింగ్కు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎంత మంచి రిలేషన్స్ అంటే సౌదీ ప్రభుత్వానికి సంబంధించిన, సౌదీ దేశానికి సంబంధించిన అత్యున్నతమైన అవార్డు అది కూడా మోడీకి ఇచ్చారు, మన ప్రధానికి ఇచ్చారు. ఒక్క మాట అంటే చాలు మన వాళ్ళు వాళ్ళకి రావాల్సిన వాళ్ళు ఏం చేయాల, టూరిస్ట్గా వెళ్ళారు కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బు రాలా. ఎవరిని అడగాలి? రాష్ట్రమేమో కేంద్రం అంటుంది, కేంద్రమేమో పట్టించుకోదు. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే రోడ్డు ప్రమాదం, చనిపోవడం 3, 40 మందా అది కాదు. ఈ పాలసీ ఎందుకు పెట్టరు? పక్కనున్న కేరళ రాష్ట్రంలో అంత మంచిగా తమ రాష్ట్రానికి సంబంధించిన పౌరుల కోసం, ప్రజల కోసం ఉపాధికి వెళ్తున్న వాళ్ళు ఒక సిస్టమాటిక్ పెట్టుకుని ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటే మన దగ్గర ఎందుకు ఉండటం లేదు? ఎక్కడ లోపం ఉంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి ఏడాది 120 నుంచి 150 డెడ్ బాడీలు, శవపేటికలు ఎయిర్పోర్ట్కి వస్తున్నాయి. 223 నుంచి 25 వరకు ఒక 169 డెడ్ బాడీలకు సంబంధించి రేవంత్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు, అది ఇచ్చారు. 8.5 crores డబ్బులు. ఇంకా ఆ తర్వాత ఇంకేం ముట్టుకోవాలా, ఇంకా అవి వస్తూనే ఉన్నాయి మనకు డెడ్ బాడీలు అనేవి. ఎయిర్పోర్ట్ దగ్గర అయితే అంటే ఎక్కడో ప్రమాదం జరిగింది అని మనం అనుకుంటాం, కానీ దాని ఎఫెక్ట్ మొత్తం తెలంగాణ పైన. తెలంగాణలో 14 లక్షల మంది ప్రజలు అక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారంటే అక్కడ ఇలాంటి నెగిటివ్ వార్త విన్నప్పుడు ప్రతి కుటుంబం కూడా ఆ బాధ ఫీల్ అవుతుంది. అంటే 4వ తరం, 4 తరాలుగా మన వాళ్ళు కంటిన్యూగా గల్ఫ్ దేశాలకి వెళ్ళి చాలామంది 90% బాగుపడ్డారు. అలా అని కాదు, ఏదో 10% ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఆ 10% ఇబ్బందుల్ని కూడా దూరం చేయలేకపోవడం అంటే ప్రభుత్వ పాలసీల ఏర్పాటులో ఘోరమైన వైఫల్యం అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం చెప్పింది, అప్పట్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక శాఖ ఏర్పాటు చేశారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామన్నారు కానీ చేయలేదు. ఎన్ఆర్ఐకి సంబంధించి గల్ఫ్ అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళ కోసం అక్కడ జరుగుతున్న ఏమన్నా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి హెల్ప్ చేసేలా. ఈ గల్ఫ్ దేశాల్లో ప్రధాన సమస్య ఏంటంటే అక్కడ ఉన్న భారత ఎంబసీలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. మన వాళ్ళేమో లేబర్గా వెళ్తుంటారు, వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. కనీసం అక్కడ ఒక ట్రాన్స్లేటర్ని పెట్టే స్థాయి కూడా మన ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించడం లేదని చాలామంది అక్కడ పనిచేస్తున్న ఎన్జిఓలు ఇబ్బంది పడుతుంటారు, కంప్లైంట్ చేస్తుంటారు. పలువురు అడ్వకేట్లు కూడా మేము స్వచ్ఛందంగా వచ్చి కావాల్సిన హెల్ప్ చేస్తాము, మా సర్వీస్ వాడుకోండి అని చాలామంది చెప్తున్నా ప్రభుత్వాలు అయితే ఏదో ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మనం చూసాం లాస్ట్ ఇయర్ ఒక మక్కాలో జరిగిన రోడ్ యాక్సిడెంటు, అంటే ఆ బాధితులకు మినిమం ఇన్సూరెన్స్ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ మక్కా బాధితులు ఎవరైతే చనిపోయారో వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ ప్రభుత్వం వెంటనే అక్కడి నుంచి డెడ్ బాడీల్ని ఇక్కడ కోరుకున్నట్టు అక్కడే ఖననం చేయడంతో పాటు ప్రతి చనిపోయిన వ్యక్తి 5 లక్షల రూపాయలు ఇచ్చింది. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళకు కూడా అలాంటి దుర్ఘటనలో ఏదన్నా ప్రమాదంలో కానీ లేదా వ్యాధితో కానీ చనిపోయినప్పుడు వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు ఆదుకునేలా ఎన్ఆర్ఐ పాలసీ రూపొందించడంలో ఎందుకు ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు. తెలంగాణ నుండి వలస కార్మికులు వివిధ దేశాలకు ఎంతోమంది వలసపోతున్నారు, కానీ వారి బాగోగులు చూడవలసిన ప్రభుత్వం విఫలమవుతుంది. ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎన్ఆర్ఐ పాలసీ
తీసుకురాలేదు. కేరళ ప్రభుత్వం చూసినట్టయితే ఎన్ఆర్ఐ పాలసీను ఎంతో సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం అది కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్ఆర్ఐ పాలసీని తీసుకురావాల్సిందిగా మైగ్రెంట్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి మొహమ్మద్ ఇలియాస్ సెక్రటరీ నేను డిమాండ్ చేస్తున్నాను. చూస్తూనే ఉండండి రచ్చా రాజకీయం at the rate of 5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. రచ్చా రాజకీయం at 5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చా రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.